మీరు దైవభీతి పరులుగా జీవించాలనుకుంటున్నారా? ఏ విషయాలు ఆ స్థాయికి చేర్చుతాయి? దీనికై ఇస్లాం ఆదేశాలు ఏమిటి? ప్రియ సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. హజరత్ అతియా సాదీ ఉల్లేఖనం ప్రకారం దైవ సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధించారు: మనిషి భయభక్తులు గలవారి స్థాయిని పొందాలంటే అతను అభ్యంతరకరమైన వాటిలో పడిపోతానేమోనన్న భయంతో అభ్యంతరం లేనివిగా అగుపించే వాటిని వదులుకోనంత వరకు అది సాధ్యపడదు. సోదర మహాశివులారా, దైవంపై నమ్మకమున్న ప్రతి మనిషి ఆయన పట్ల భయభక్తులు గలవారిలో తాను పరిగణించబడాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తి ఈ నియమాన్ని పాటించాలి. కొన్ని సందర్భాల్లో ధర్మసమ్మతమైన విషయాలు కూడా అధర్మ కార్యాలకు మార్గాలైపోతాయి. అందువల్ల విశ్వసించిన వ్యక్తి కేవలం ఒక విషయం అనుమతించబడిందా లేదా అన్నదే కాదు, ఈ సమ్మతమైన పని కూడా అధర్మ కార్యానికి మూలమవుతుందా అన్న విషయాన్ని పరిశీలించి జాగ్రత్తగా మసలుకోవాలి. మనం చేసే పని ధర్మసమ్మతమైనప్పటికీ దాని ద్వారా అధర్మ కార్యాల వైపు అడుగులు పడే విధంగా ఉన్నట్లయితే ఆ విషయాల పట్ల జాగరూకతతో మసలుకోవాలని ఈ హదీసులో ప్రస్తావించటం జరిగింది. ఇందులో ప్రస్తావించిన విధంగా మన జీవితాలను కొనసాగించే అవకాశాలను ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.